హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 25. సామ్రాట్ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. ఈలోగా ఆ సామ్రాట్ ఫ్రెష్ అయ్యి రావటంతో తన్ని ఎలా అడగాలని ఆలోచిస్తూ ఉండగా సామ్రాట్ తన సూట్ కేసులో నుండి ఒక బాక్స్ తీసి వైదేహి పక్కన మంచం మీద విసిరేసి ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతాడు. తన పక్కన ఆ బాక్స్ ఎందుకు పడేశాడో అర్థం కాకపోయినా ఎగ్జాక్ట్‌గా తన పక్కన పడేయడంతో అది తనకే అని అర్థమయ్యి, అసలు అందులో ఏముందో అని ఓపెన్ చేసి చూసింది. ఒక న్యూ మోడల్ శాంసంగ్ ఫోన్ కనిపించింది. అది చూడగానే తనకేమీ అర్థం కాలేదు. అసలు ఇంట్లోనూ ఉంచుకోబోయే తనకి ఫోన్ ఎందుకు కొనిపెట్టాడో కూడా తనకసలు అర్థం కాలేదు. అయినా కూడా ఆ ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో తన సిమ్ కార్డు, ఇంకా తన కాంటాక్ట్ నంబర్సు అన్నీ అలానే ఉండడంతో అది తన ఫోనే అని అర్థం చేసుకుని దాన్ని అదే పనిగా చూస్తూ ఉంది. అసలిప్పుడు తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆ ఫోన్ని తీసుకోవాలా వద్దా కూడా తనకి తెలియడం లేదు. వైదేహి ఆ ఫోన్ని చూస్తూ ఉండగానే భోజనం ప్లేట్‌తో లోపలికి వస్తాడు సామ్రాట్. అతడు లోపలికి వచ్చేసరికి వైదేహి ఆ ఫోన్ని తదేకంగా చూస్తూ ఉండడంతో సామ్రాట్ తన ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని ముద్దలు కలుపుతూ అంత దీర్ఘంగా దాన్నేమీ చూడనక్కర్లేదు. అది నీకే. అందులో బాంబులు గట్రా ఏం పెట్టలేదు నేను. ఆ మాటకి వైదేహి మూతి తిప్పుతూ బాంబు పెట్టకపోతే ట్రాకెలు పెట్టాడేమో ఎవడికి తెలుసు? ఆ మాటకి సామ్రాట్ అన్నంలో కూర కలిపి తన నోటి దగ్గర పెడుతూ ఇప్పటిదాకా అయితే నాకు ఆలోచన రాలేదు. నీకే ఇబ్బంది లేదంటే పెడతాను. అది ఇంకా నాకే మంచిది. వైదేహి ఆశ్చర్యపోతూ వద్దులేండి మహానుభావా! ఇప్పటికే సామ్రాట్ మైండ్ రీడింగ్ గురించి కొద్దో గొప్ప ఐడియా వచ్చిన వైదేహి ఈసారి ఇప్పటికి నన్ను బంధించింది చాలు ఇక లాగేసుకోకండి అని సామ్రాట్ పెట్టిన ముద్దని అలానే తినేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తినకపోయినా మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఎలానో తినిపిస్తాడు కాబట్టి. అప్పటిదాకా అల్లరి చేసి మారం చేసి గొడవ పదే పదే చేసి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని తన ఆలోచన. అందుకే ఇంకా బంధించి ఉన్న ఈ కాస్త ఇదిని కూడా సామ్రాట్ అలా ముద్ద పెట్టగానే ఇక గొడవ చేయకుండా వైదేహి తినేసింది. ఇక ఆ తర్వాత ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడుకోలేదు. వైదేహి కూడా నిశ్శబ్దంగా తినడం పూర్తి చేసింది. సామ్రాట్ ఆ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు. సామ్రాట్ కిందకి వెళ్ళగానే వైదేహి మళ్ళీ ఆలోచనలో పడుతూ ఇప్పుడు ఇప్పుడు నేను నా స్టడీస్ గురించి అడిగితే ఎలా ఉంటుంది? అసలే చూస్తే మంచి మూడ్‌లో కూడా ఉన్నట్టున్నాడు. సో, ఇప్పుడే అడిగేస్తే బెటర్ అనుకుని సామ్రాట్ మళ్ళీ పైకి ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తూ ఉంది. ఈలోగా సామ్రాట్ పైకి రావడంతో కొద్దిగా తడబడుతూనే సామ్రాట్‌ని చూస్తూ నేనొకటి అడగాలి. అందుకు సామ్రాట్ ఏంటి అన్నట్లు చూడగా వైదేహి ఒక్కొక్క మాట ఎంచుకుని మాట్లాడుతూ అది నేను నా స్టడీస్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా. అందుకు నన్ను కాలేజ్‌కి పంపిస్తావా అని సామ్రాట్ వైపు చూస్తూ అడిగింది. ఇక తనేమీ మాట్లాడకుండా తన వర్క్ ఏదో చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క 2 నిమిషాలు చూసిన సామ్రాట్ నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో వైదేహి మళ్ళీ మాట్లాడుతూ అడిగేది నిన్నే ఏదో ఒకటి చెప్పొచ్చుగా. అయినా కూడా సామ్రాట్ నుండి ఎలాంటి జవాబు ఉండదు. ఇక వైదేహికి చిరాకు పుట్టడంతో సామ్రాట్‌కు దగ్గరగా వెళ్ళి అతడు భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ ఓయ్ పిలుస్తుంది నిన్నే. నేనడిగింది నీకు వినిపించట్లేదా? అయినా ఎందుకు వినిపించినా గడగల్లా కూర్చుంటావు? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! వైదేహి అంతలా అరుస్తున్నా కూడా సామ్రాట్ తనకి ఎలాంటి జవాబు చెప్పకుండా అలానే తనని సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. వైదేహికి ఇంకా చిరాకు పుడుతూ ఉండగా తన కాలర్ పట్టుకుని ఊపుతూ నీకు నన్ను పంపడం ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా అదేదో నాకే చెప్పేస్తే ఒక గోల వదిలిపోతుందిగా. ఇలా సైలెంట్‌గా ఉండి ప్రాణాలు ఎందుకు తీస్తావు? అని తన్ని ఇంకా ఏదో చెప్పేలోపే సామ్రాట్ తన్ని ఒక్కసారిగా గోడకు ఆనించి తన 2 చేతులను అతడి చేతిలోకి బంధించి గట్టిగా తన పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ పరిణామానికి అస్సలు ఊహించని వైదేహి షాక్‌గా తననే చూస్తూ అతని నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. సామ్రాట్ తన్ని అంతకంతకు గట్టిగా పట్టుకుని హార్డ్‌గా కిస్ చేస్తూ ఉంటాడు.
ఇక వైదేహి తన ప్రయత్నానికి ఎలాంటి ఫలితం ఉండదు అని అర్థమైనా కూడా ఓటమిని ఒప్పుకోకూడదు అని అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ సామ్రాట్ బలం ముందు తన బలం అస్సలు సరిపోకపోవడంతో తన ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. సామ్రాట్ మాత్రం తను అలానే బలవంతంగా కిస్ చేస్తూ అక్కడి నుండి మంచం మీదకి తీసుకెళ్ళిపోయి తన్ని అలానే ఆక్రమించుకుంటూ ఉంటాడు. అలా రోజు వైదేహి తనకి ఇష్టం లేకుండానే సామ్రాట్తో కలిసిపోయింది. అర్ధరాత్రి ఎప్పుడో సామ్రాట్ వదలగా ఇంకా వైదేహికి ఓపిక లేకపోవడంతో అలానే నిద్రలోకి జారుకుంది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలేచిన తనకి మళ్ళీ మొదటి రోజులాగానే ఒళ్ళంతా హోనం అయిపోవడంతో ఒళ్ళంతా నొప్పిలుగా ఉంది. అసలు ఒకరోజు హార్డ్గా ప్రవర్తిస్తూ మళ్ళీ ఒకరోజు సాఫ్ట్గా ప్రవర్తిస్తూ ఉన్న సామ్రాట్ బిహేవియర్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు తనకి. కానీ ఇలా తన ఇష్టం లేకుండా తన్ని రోజు టార్చర్ చేస్తున్నందుకు కోపం మాత్రం తనకి అంతకంతకు పెరిగిపోతూనే ఉంది వైదేహికి. ఇక ఆ కోపంలోనే సామ్రాట్ కోసం చూడగా అతడు ఎదురుగా రెడీ అవుతూ కనపడేసరికి తను ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది వైదేహి. అప్పుడే అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న సామ్రాట్ వైదేహిని చూస్తూ మాట్లాడుతూ, రేపటి నుండి నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళొచ్చు. కానీ దానికి నాది ఒక కండిషన్ ఉంది. నువ్వు మన కార్లోనే కాలేజ్కి వెళ్ళాలి. నిన్ను డ్రైవర్ రోజు డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొస్తాడు. అండ్ నీ వెనక రోజు ఒక సెక్యూరిటీ కూడా వస్తాడు. వాడికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను అడిగితే నువ్వు అసలు వెళ్ళి చదువుకుని నేరుగా ఇంటికి వచ్చేయాలి అంతే. అండ్ అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడానికి అస్సలు వీల్లేదు. నేను ఎప్పుడు మా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారన్న విషయం నువ్వు దృష్టిలో పెట్టుకుంటే మంచిది. సో నువ్వు ఎవరితో మాట్లాడినా సరే నాకు తెలిసిపోద్ది. వీటన్నిటికీ ఒప్పుకుంటేనే నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చు. ఏమంటావు? వైదేహి ఆలోచనలో పడింది. వైదేహి అసలు తను కాలేజ్కి వెళ్ళాలి అనుకోవడానికి చదువుకోవటం ఒక కారణం అయితే సామ్రాట్ గురించి ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయడం కూడా ఇంకో కారణం. ఇప్పుడు ఇంత టైట్గా సెక్యూరిటీ ఉంటే తను అది ఎలా చేయగలుగుతుందో తనకు అర్థం కావటం లేదు. కానీ ఏదైతే అది అయ్యింది. ముందైతే కాలేజ్కి వెళ్ళటం ముఖ్యం. ఆ తర్వాత ఇదంతా ఎలానో అలా చూసుకోవచ్చు అని అనుకుంటూ సామ్రాట్ని చూస్తూ నాకు ఈ కండిషన్ ఓకే, అన్నీ ఓకే. కానీ నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడతా. మేమందరం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ కమిటెడ్. సో కనీసం నన్ను వాళ్ళతోనన్నా మాట్లాడనివ్వండి. ఆ మాటకి సామ్రాట్ కొంచెం సేపు ఆలోచించి సరే అని మళ్ళీ వైదేహిని చూస్తూ ఓకే, నువ్వు నీ ఫ్రెండ్స్తో మాత్రమే మాట్లాడాలి. అంతకు మించి ఎవరితో మాట్లాడకూడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వైదేహి మళ్ళీ మాట్లాడుతూ నాది ఒక చిన్న రిక్వెస్ట్. అందుకు సామ్రాట్ ఏంటి అన్నట్లుగా చూడగా వైదేహి మాట్లాడుతూ నేను రోజు కాలేజ్ నుండి వచ్చాక చదువుకోవటం నాకు అలవాటు. కానీ ఈ రూమ్లో కూర్చుంటే నాకు నిద్ర తప్ప ఇంకేమీ రావట్లేదు. సో నన్ను మీ స్టడీ రూమ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ మాటకి సామ్రాట్ వైదేహిని చూస్తూ ఇది నీ ఇల్లు. నువ్వేది కావాలంటే అది యూజ్ చేసుకో. కానీ ఆ ప్రియంవద చుట్టూ ఎక్కువ తిరగకు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటకి వైదేహి చిన్నగా గొనుక్కుంటూ నువ్వు వెళ్ళమన్నా ఆవిడ దగ్గరికి నేను వెళ్ళనులే. ఆ మాటలు విన్న సామ్రాట్ చిన్నగా స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి వైదేహి కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.